పేరేంటమ్మా? నా పేరు సుశీల సార్. ఎక్కడి నుంచమ్మా? మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో ఎంత కరెంట్ ఛార్జ్ ఆదా అయిందమ్మా? మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. 700 అదే మరి సంవత్సరాన్ని అడిగి 12 ఏళ్ళు కదా. అవును సార్. ఒక 9,000 అది ఒక పక్కన ఆదా వచ్చింది. ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా. అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతాం సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. ఇప్పుడు దాన్ని డిజైన్లు మార్చుకోవడం. అవును సార్. దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. చాలా బెటర్గా ఉంది సార్. ఇప్పుడైతే ఈ పథకాల ద్వారా చాలా మేము లబ్ధి పొందుతున్నాం సార్. ఎక్కడ కూడా పనులు కావాలన్నా తిరిగే పనులే కదా. ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్లో ఇచ్చేస్తారు. అవును సార్. ఆ పనులు కూడా తొందరగా అవుతున్నాయి సార్. పనులు కూడా అయిపోతాయి. అవును సార్. అవి కూడా ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకొంచెం 10 రూపాయలు అన్నారు. ప్రతి సంవత్సరం ఒక 50,000, 1,00,000 రూపాయలు పొదుపు చేసుకొని ఆ డబ్బులు కూడా పెట్టుబడి పెట్టారనుకోండి దానిపైన. అదే సార్ వ్యాపారానికనే పెట్టుకుంటున్నాం సార్. దాన్ని కూడా ఆ వ్యాపారం కూడా హైదరాబాద్లో షాపులకి ఇట్లా చీరలు వేసి చేసుకుందామని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం సార్. మీరు మీ ఆయన మాట్లాడుకుంటారమ్మా? మాట్లాడుకుంటాను సార్. మాట్లాడతారా? మీ పిల్లోడిని ఏం చేయాలి మీరు? మా పిల్లోడిని వచ్చేసి ఇప్పుడు బాబు కొత్త హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ ఉంది సార్. ఇప్పుడు రోజు క్యూర్ అయినాయి సార్ బాబుకి. ఇప్పుడు అమ్మాయిని MBBS చేపిద్దామని అనుకుంటున్నాం సార్. అవును సార్. మా గోల్ వచ్చేసి మేము బాగా డెవలప్ అయ్యి పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మా ద్వారా ఇతరులకు కూడా ఉపయోగంగా ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా. నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికీ. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు చేసేది మంచి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. పిల్లలు కూడా చదువుకోవడం మోటివేట్ చేస్తారమ్మా మీరు వాళ్ళకు? చేస్తాం సార్. ఏం చేస్తారు మీరు? ఇంట్లో బాగా చదువుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు ఏదన్నా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని అని చెప్తా ఉంటాం సార్. ఏదన్నా కానీ పిల్లలు కూడా బాగా చదువుకుంటాను. చేస్తున్నారు సార్. నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయగలిగాలి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా ఇస్తాను
మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం. అది ఎప్పుడు వస్తుంది? పిల్లలు బాగా రావాలి, వెళ్ళి రావాలి. దానికోసం గుడ్, మంచిదమ్మా. ఈ పథకాలు పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఫోటో ఎక్కడన్నా తీసుకోవచ్చు. ఒకసారి ఓకే. వీళ్ళు వస్తారు మీకు కదా ఎక్కడికి అయిపోయిన మహాడేసి ఇక్కడ కొన్ని ఉన్నారా? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికీ. కూర్చోలేదు. ఎక్కడో అక్కడ సీఎస్ ఆపారు. CA complete చేసాము. Yeah, I'm now a small scale business owner, sir. What is the business అమ్మా? Small scale business owner. Small scale. అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని సర్చ్ చేసి నేను సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని ప్రిపేర్ చేస్తాను సార్. సో యువర్ డ్రీమ్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఎంటర్ప్రీనర్. మై డ్రీమ్ ఆల్సో. You are working on that? Yes, sir. Of course. My staff already 10 members, sir. 10 members are working with you. ఓకే అమ్మా, అందరికీ నమస్కారాలు. అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ అభినందనలు. అందరికి కూడా శుభాభినందనలు. ఎక్సలెంట్. అదే మరి ఇంకా మీ అందరిని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే మీ అందరితో బస్సులో వస్తూ మాట్లాడాను నేను కొంతమందితో. వాళ్ళందరూ కూడా స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీరు బయట తిరగడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒకసారి బయట పోయినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. వంటింట్లో ఉంటే ఒక ఆలోచన ఉంటుంది, వంట చేయాలనే ఉంటుంది. వంటింట్లో నుంచి బయట వస్తే ఆలోచన మారుతుంది. బయట ప్రపంచంలో కానీ చూస్తే మనం కూడా మరి ఎందుకు తయారు కాకూడదు అనే ఆలోచన వస్తుంది. వచ్చిందా మీకు అందరికీ? ఆర్ యూ హ్యాపీ? స్త్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపెక్కెత్తండి. ఓకే. ఇప్పుడు మీ కుటుంబాల్లో
ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది ఉంటారు, 3-4 ఉంటారు, ఇలాంటి అనేక విధాలుగా ఉంటారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. 4 కంటే ఎక్కువ వచ్చేవాడు చేలిపైకెత్తండి. మీ కుటుంబంలో 4 ప్రోగ్రాముల కంటే ఎక్కువ వచ్చేవాడు. 4 కంటే ఒకసారి ఆలోచించుకోండి. 3 ప్రోగ్రాములు కామన్గా ఉన్నాయి మీకు. శ్రీశక్తి కామన్, గ్యాస్ కామన్, తల్లికి వందనం, 3వది పిల్లలు ఉంటే తల్లికి వందనం కామన్, పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లు వస్తాయి, రైతు అయితే ఇంకో పక్క వస్తుంది, నేతన్న అయితే ఇంకో పక్క వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఎన్ని కార్యక్రమాలు మీకు 4 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు చెల్లిపోయికెత్తండి. 4 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు, 4 కంటే ఓకే చెల్లిపోయికెత్తాను. 3 వచ్చేవాళ్ళు 3, 4 అయిపోయిందమ్మా. 4 ఐ ఆస్క్ 3. కాబట్టి మినిమం 2 ఉంటాయి, దాంట్లో ఇంకా రాజీ లేదు. బస్సు గ్యాస్ 2 ఉంటాయి, అవి 2 అందరికీ ఉంటాయి. 3వది పిల్లలుంటే తల్లికి వందనం ఉంటుంది. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వస్తుంది.